హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు నేను పల్లీలు, నువ్వులు కలిపి లడ్డు చేయబోతున్నాను. ఇదైతే ఒక్క పిల్లలకే కాదండి, ఏ ఏజ్‌లో వారైనా తినొచ్చు. ఇదైతే చాలా హెల్తీ. చాలా మంచిది హెల్త్‌కి. అందుకోసమే దీన్ని చేస్తున్నానండి నేను. మా పాపకి ఇంకా టీత్ కూడా రాలేదు. సో, అందుకోసము ఇలా చేస్తే తను తింటుంది అనేసి కూడా చేస్తున్నాను నేను. ఇదైతే ఎంత హెల్తీ లడ్డు అంటే అంత హెల్తీ. రోజుకొక్కటి లేకపోతే 2 అయినా తినొచ్చు. ఎంత బావుంటదంటే డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసుకొని అవంతా కాస్ట్ పెట్టి మనం కొనలేం కదా! సో, ఇదైతే అందరికీ అందుబాటులో దొరుకుతున్నాయి కదా! నువ్వులు, పల్లీలు. సో, దీంతో ఈజీగా ఈ లడ్డు ప్రిపేర్ చేసుకొని రోజుకు 1 ఆర్ 2 తినొచ్చు. అందుకోసమే ఇది ఎంత ఈజీగా చేసుకోవచ్చంటే జస్ట్ ఎవరైనా ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇది ఒక 10-15 డేస్ మాత్రమే నిలవ ఉంటుందండి. ఎక్కువ రోజులైతే నెల నెలల పాటు నిలవ ఉండదు. ఇది చాలా ఎప్పటికి కావాలంటే అప్పుడు ఫ్రెష్‌గా ఇంట్లోనే చేసుకోవచ్చు కదా! సో, అందుకోసమే ఒక 15 డేస్ మాత్రమే లోపలే ఉంటుంది. తర్వాత టేస్ట్ మారిపోతుంది. అంత మంచిగా అనిపియదు. దీనికోసం నువ్వులైతే బాగా వేయించాలండి. మామూలుగా అందరూ ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు పల్లీలకి తీసుకోవచ్చు. అలా కాకపోయినా 2 కప్పులు నువ్వులకి ఒక కప్పు పల్లి అయినా తీసుకోవచ్చు. అది మీ ఆప్షనల్. మీకేది ఎలా కావాలనుకుంటే అలా తీసుకోవచ్చండి. నువ్వులు బాగా వేగనివ్వాలండి. నోట్లో వేసుకుంటే ఒక శబ్దంలాగా రావాలి. లేకపోతే ఆ నువ్వులు ఏగకపోతే పచ్చి పచ్చిగా అంత టేస్టీగా అనిపించదు నువ్వుల లడ్డు. సో, నువ్వులేగాక అవన్నీ ఒక ప్లేట్‌లోకి పెట్టుకొని, తర్వాత పల్లీలు వేసుకొని, పల్లీలను కూడా బాగా ఆ పచ్చి స్మెల్ పోయే వరకు సిమ్‌లోనే పెట్టి వేయించుకోవాలండి. పల్లీలు వేగితేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది. పల్లీలు, నువ్వులు ఏదైనా సరే వేగకపోతే లడ్డనేది అంత మంచిగా అనిపియదు. ప్లస్ అందులోనూ ఎక్కువ డేస్ కూడా ఉండదండి. ఇవి 2 బాగా వేయించుకోవాలి. సిమ్‌లో పెట్టే వేగనివ్వాలి బాగా. వేగితేనే ఆ లడ్డుకనేది ఆ టేస్ట్ అనేది వస్తుంది. ప్లస్ ఎక్కువ రోజులు ఉంటుంది. చెప్పాను కదా! అసలు పాకం ఏం పట్టట్లేదు అనేసి. అందుకోసమని ఇట్లా చేసుకోండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. అందుకోసం పిల్లలే కాదండి, పెద్దవాళ్ళైనా సరే ఎవరైనా సరే చాలా ఇష్టంగా టేస్టీగా ఉంటది కాబట్టి తినగలుగుతారు. తింటారు కూడా, 1కి 2 తింటారండి. ఇది చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా! సో, పల్లీలు కూడా ఏగాక ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. ఆ పల్లీలకి పొట్టు అనేది మీ ఇష్టం అండి. తీసుకోవచ్చు, లేకపోతే అట్లాగైనా వేసుకోవచ్చు. నేనైతే తీసి వేస్తున్నాను. ఇలా చల్లార్చిన నువ్వుల్ని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని దానిలోనే పట్టు తీసేసిన పల్లీలు వేసుకుంటున్నాను నేను. మీకు చెప్పాను కదా! మీ ఆప్షనల్ అని. అలా అయినా వేసుకోవచ్చు. ఒకసారి గ్రైండ్ చేశాక దాంట్లోనే బెల్లం ఏసుకొని, బెల్లం కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న మొత్తాన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ప్లేట్‌లోకి తీసుకొని ఉండల్లాగా చుట్టేసుకోవడమే. మీకు ఒకవేళ ఉండలు రాలేదు అనుకుంటే కొంచెం కాచిన నెయ్యి ఉంటది కదండీ! అది వేసి ఉండల్లాగా చేసుకోవడమే. నా నువ్వులనేది నల్లగా ఉన్నాయి. సో, అందుకోసం అనేది మీకు ఈ కలర్ కనిపిస్తుంది. నేను నల్ల నువ్వులు తీసుకున్నాను. మీరు తెల్ల నువ్వులు తీసుకుంటే ఆ ఉండలనేది బెల్లం కూడా తెల్లగా ఉంటుంది కాబట్టి తెల్లగా కనిపిస్తుంది. అదేం కాదండి. కానీ సూపర్ టేస్టీగా ఉంటాయి. ఒకసారి టైం ఉంటే మీకు ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, మీ ఫ్రెండ్స్‌కి కూడా నా వీడియోని షేర్ చేయండి. చూసారు కదా! అసలైతే తినడానికైతే సూపర్ టేస్టీగా ఉన్నాయండి. మా పాప కూడా చాలా ఇష్టంగా తింటుంది. సో, అందుకోసమనే నేను ఇలా ప్రిపేర్ చేశాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ సో మచ్.